హాయ్ ఫ్రెండ్స్, మనం హాలీవుడ్ సినిమాలో ఇసుక అడుగున తిరిగే భయంకరమైన రాక్షస పురుగులను చూసాం. కానీ వాస్తవ ప్రపంచంలో గోబీ ఎడారిలో నివసించే స్థానికులు ఒక వింత జీవిని చూసి గడగడలాడిపోతున్నారు. దాని పేరు ఓల్గోయ్ ఖోర్గోయ్, అంటే మంగోలియన్ డెత్ వామ్. షాకింగ్ విషయం ఏంటంటే ఈ పురుగు మనిషిని తాకకుండానే కేవలం దూరం నుండి విషాన్ని చిమ్మి లేదా విద్యుత్ షాక్ ఇచ్చి క్షణాల్లో చంపేయగలదట. అసలు ఎడారి ఇసుక అడుగున ఇలాంటి మృత్యువు దాగి ఉందా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో దశాబ్దాలుగా ప్రపంచ అన్వేషకులను ఊరేస్తున్న ఆ మంగోలియన్ డెత్ వామ్ రహస్యాలను ఇప్పుడు మనం ఛేదిద్దాం. ఈ మిస్టరీ 1920లో ప్రపంచానికి తెలిసిందే. రాయ్ చాప్మన్ ఆండ్రూస్ అనే అమెరికన్ అన్వేషకుడు మంగోలియాకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు ఈ రాక్షస పురుగు గురించి భయానకమైన కథలు చెప్పారు. సుమారు 2 నుండి 5 అడుగుల పొడవు ఉండే ఈ జీవి ఎర్రటి రంగులో అచ్చం మనిషి పేగులాగా కనిపిస్తుంది. దీనికి కళ్ళు గాని నోరు గాని విడిగా కనిపించవు. కానీ ఇది ఇసుక అడుగున చాలా వేగంగా ప్రయాణిస్తూ గోబీ ఎడారిలో కఠినమైన వాతావరణంలో కేవలం జూన్ జూలై నెలలో కురిసే వర్షాల సమయంలో మాత్రమే, అంటే నేల తడిచినప్పుడు మాత్రమే ఈ మృత్యు పురుగు ఇసుక అడుగు నుండి బయటకు వస్తుందని స్థానికులు చెబుతుంటారు. స్థానికులు ఈ పురుగుకు ఎందుకు అంతలా భయపడతారు? వారి కథల ప్రకారం ఈ పురుగు 2 రకాలుగా దాడి చేస్తుంది. 1, తన నోటి నుండి అత్యంత ప్రమాదకరమైన యాసిడ్ లాంటి విషాన్ని చిమ్ముతుంది. అది చర్మంపై పడితే చాలు కాలిపోతుంది. ఇక 2వది, కొన్ని మీటర్ల దూరం వరకు హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది. ఇలాంటి పవర్స్ కేవలం ఎలక్ట్రిక్ ఈల్స్కి మాత్రమే ఉంటాయని సైన్స్ చెప్తోంది. మరి ఎడారిలో నివసించే ఒక పురుగుకు ఈ శక్తి ఎలా వచ్చింది? ఇది జీవ పరిణామంలో జరిగిన ఒక అంతు చిక్కని అద్భుతమా? ఈ పురుగు ఉనికిని నిరూపించడానికి ఎందరో సాహసికులు గోబీ ఎడారిలో ప్రాణాలకు తెగించి గాలించారు. 1990లలో చెక్ రిపబ్లిక్ అన్వేషకుడు ఇవాన్ మాకాల్డే అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో ఎడారి అంతా వెతికాడు. కానీ ఒక్క పురుగు కూడా ఆ కెమెరాకు దొరకలేదు. 2005లో రిచర్డ్ ఫ్రీమన్ అనే శాస్త్రవేత్త కూడా భారీ ఆపరేషన్ చేపట్టాడు. విచిత్రం ఏంటంటే ప్రతి అన్వేషణలోనూ స్థానికులు మేము ఈ పురుగును నిన్ననే చూసాం అని చెప్తారు. కానీ శాస్త్రవేత్తలు వెళ్లేసరికి అది ఇసుకలో మాయమైపోతుంది. మరి సైన్స్ ఏమంటోంది? లేటెస్ట్ జూలాజికల్ సిమ్యులేషన్స్ ప్రకారం అసలు ఎడారిలో పురుగులాంటి జీవి అంత విషాన్ని విద్యుత్తును కలిగి ఉండటం అసాధ్యం. కానీ కొందరు నిపుణులు ఏమంటున్నారు అంటే ఇది నిజానికి పురుగు కాదు, అదొక రకమైన బరోయింగ్ స్నేక్ లేదా విషపూరితమైన బల్లి జాతి అయి ఉండవచ్చట. మంగోలియాలో ఉండే సమధా మలార్ పామును చూసి ప్రజలు రాక్షస పురుగు అని భ్రమపడుతున్నారా? అలా అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఆ పాముకు విద్యుత్ షాక్ ఇచ్చే శక్తి ఉండదు. నిజానికి మంగోలియన్ డెత్ వామ్ అనేది కేవలం ఒక జానపద కథ మాత్రమే కాదు, అది క్రిప్టోజూలాలజీలో ఒక పెద్ద సవాల్. లోచ్నెస్ మాన్స్టర్ లేదా బిగ్ ఫుట్ లాగే ఇది కూడా మనిషి కంటికి దొరకని ఒక రహస్యమైన జీవి. గోబీ ఎడారిలో కఠినమైన ఉష్ణోగ్రతలు, అంతు చిక్కని లోయలు ఈ జీవి దాక్కోవటానికి అనువైన ప్రదేశాలు. ఒకవేళ ఇది నిజంగానే ఉంటే మనం జీవశాస్త్ర పుస్తకాలను మళ్ళీ తిరిగి రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ శాస్త్రవేత్తలు అత్యాధునిక డ్రోన్లతో వెతకడానికి ప్లాన్ చేస్తున్నారు. నిజానికి మంగోలియన్ డెత్ వామ్ అనేది ప్రకృతి విసిరిన ఒక భయంకరమైన ప్రశ్న. ఇసుక అడుగున మృత్యువులా దాక్కొనే ఆ జీవి ఎప్పటికైనా మన కంటికి చిక్కుతుందా? లేక ఆ ఎడారి ఇసుకలోనే ఒక రహస్యంగా మిగిలిపోతుందా? మంగోలియన్ డెత్ వామ్ ఇది ఒక వీడని మిస్టరీ. చూశారు కదా ఫ్రెండ్స్, గోబీ ఎడారిలోని ఆ వింత రాక్షస పురుగు గురించి మీరేమంటారు? అది నిజంగానే ఉందంటారా, లేక కేవలం ప్రజల భయాల్లో పుట్టిన కల్పిత కథ? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.